ఇరాన్లో రక్తం ఏరులై పారుతోంది. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో కేవలం 2 రోజుల్లోనే 12,000 మంది మృతి చెందారు. ఇరాన్ చరిత్రలోనే ఇది డెడ్లియెస్ట్ మర్డర్స్ ఎపిసోడ్గా మారింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. దేశంలో దారుణాలు బయటి ప్రపంచం చూడకుండా ఇంటర్నెట్ను తెహ్రాన్ బ్యాన్ చేసింది. ఇరాన్ పరిణామాలపై ట్రంప్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. దాడికి సిద్ధమంటూ వార్నింగ్స్ ఇచ్చాడు. అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ ప్రజలు పోరాడాలని ట్రంప్ పిలుపునిచ్చాడు. హెల్ప్ ఆన్ ది వే అంటూ ట్రంప్ స్పష్టం చేశాడు. ఈ మాటే ఇరాన్ను వణికిస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలోని అమెరికా యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. సో ఇరాన్ను ట్రంప్ పంపుతున్న సాయం ఏంటి? ఇరాన్పై ట్రంప్ నిజంగా దాడి చేస్తాడా? ఇరాన్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాచ్ దిస్ స్టోరీ. నిరసనలను ఇరాన్ హింసాత్మకంగా అణచివేసిందా? 2 రోజుల్లోనే 12,000 మంది నిజంగా చనిపోయారా? ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కు ట్రంప్ సిద్ధమయ్యాడా? ఇరాన్ రణరంగంలా మారింది. ప్రజల ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. అయితే ఈ ఆందోళనలను అణచివేయడానికి ఇరాన్ పాలకులు అత్యంత హింసాత్మకంగా వ్యవహరించారు. పాశవికమైన కనికరం లేని విధంగా నిరసనకారులను అణచివేసింది. ఇప్పటికీ ఇరాన్లో ఇంటర్నెట్ బ్యాన్ కొనసాగుతుంది. అయినా సరే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్లో జరుగుతున్న దారుణాలు ఎంత భయంకరమైన స్థాయిలో ఉన్నాయో వీడియోలు బయటపెడుతున్నాయి. ఇక ఇరాన్ అధికారిక నివేదిక ప్రకారం నిరసనలో 2,000 మంది చనిపోయారు. ఇక ఇరాన్ మీడియా సంస్థ నివేదిక ప్రకారం 12,000 మంది చనిపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. 12,000 మంది నిరసనకారులను ఇరాన్ భద్రతా బలగాలు చంపేశాయి. 2 నివేదికల ప్రకారం ఇరాన్లో రక్తం ఏరులే పారింది. ఇరాన్లో మారణ హోమం ఎంత దారుణమైందో అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలను చూడండి. ఉక్రెయిన్ యుద్ధం 2025లో 2,500 మంది ప్రాణాలను బలికొంది. అంటే మొత్తం 365 రోజుల్లో యుద్ధంలోని దాడిలో చనిపోయిన వారి సంఖ్య 2,500 మంది. కానీ ఇరాన్లో కేవలం 15 రోజుల్లోనే 1,000 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. చాలా వరకు ఈ మరణాలు కేవలం 2 రోజుల్లోనే జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జనవరి 8-9 రాత్రుల్లో మాత్రమే ఎక్కువ మందిని ఇరాన్ బలగాలు చంపేశాయి. ఒకవేళ ఈ నివేదికలే నిజమైతే ఇరాన్ చరిత్రలోనే డెడ్లియెస్ట్ మర్డర్స్ ఎపిసోడ్గా నిలవడం ఖాయం. ఇరాన్ పాలకుల క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు చూద్దాం. ఇరాన్ రాజధాని తెహ్రాన్కు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖారెజాక్ నగరంలోని ఆసుపత్రిని చూడండి. ఈ ఆసుపత్రిలో డజన్ల కొద్దీ శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తమ వారి కోసం వెతుకుతున్న దిక్కుతోచిన కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అంతటా ఇలాంటి వీడియోలు బయటికి వస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ వీడియోలు ఏ రోజున తీశారో మనం నిర్ధారించుకోలేకపోతున్నాం. గత వీకెండ్ వాటివి కావచ్చు, లేదంటే నిన్నటివి కావచ్చు. కానీ వాస్తవాలు ఏమిటో మాత్రం తెలియదు. ఇప్పుడు వస్తున్న వీడియోలు ఏ రోజువో నిర్ధారించే వరకు ఇరాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నిర్ధారించడం కూడా కష్టం. ఇరాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అస్సలు స్పష్టత లేదు. నిజానికి దీనికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. అందులో రాజధాని తెహ్రాన్లోని శ్మశాన వాటిక దృశ్యాలు ఉన్నాయి. అక్కడ డజన్ల కొద్దీ జనాలు గుమ్ముగూడి ఉన్నారు. ఖమేనీ డౌన్ డౌన్ అంటూ వారు నినదిస్తున్నారు. ఈ వీడియో కూడా ఎప్పటిదో తెలియడం లేదు. రాజధాని తెహ్రాన్తో పాటు బందర్ అబ్బాస్ అనే 2 నగరాలకు చెందిన మరో 2 వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ రెండింటిలోనూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఆ వీడియోలు ఎప్పటివో తెలియడం లేదు. ఇరాన్లో ఇంటర్నెట్ బ్యాన్ చేయడంతోనే ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ వీడియోల సంగతి కాసేపు పక్కన పెట్టండి. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు? కొందరు ఇరాన్ ప్రజలు జనవరి 13న ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం వచ్చింది. వారు పలు హింసాత్మక ఘటనల గురించి చెప్పుకొచ్చారు. నిరసనకారులపై నేరుగా భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్టు కొందరు వెల్లడించారు. ఉన్నచోటే నిరసనకారులు కుప్పగూలిపోయారు. తాము ఖాళీ చేతులతో క్రూరమైన ప్రభుత్వంతోటి పోరాడామని కొందరు వెల్లడించారు. తెహ్రాన్ సమీపంలోని రిమోట్ ఏరియాల్లోనూ నిరసన వెలువెత్తినట్టు మరికొందరు తెలిపారు. వారిపై దారుణంగా కాల్పులు జరిపి చంపేసినట్టు రోధించారు. శుక్రవారం ఎంతో ఘోరమైన రోజంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు శుక్రవారం టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. అంటే జనవరి 9న ఇరాన్ పాలకులు హింసాత్మక చర్యలకు దిగారు. అయితే ఆ రోజే ఎందుకు భద్రతా బలగాలు మారణ హోమానికి దిగాయి? జనవరి 6న ప్రవాసంలో ఉన్న రెజా పహల్వీ బహిరంగ నిరసనలకు పిలుపునిచ్చాడు. ఇతను ఇరాన్ చివరి షా రాజ్ కుమారుడు. జనవరి 8న ఇరాన్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలని రెజా పహల్వీ ప్రజలను కోరాడు. జనవరి 8న ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను బ్యాన్ చేసింది. తమ హింసాత్మక అణచివేతను ప్రపంచం చూడకూడదని ఇరాన్ ప్లాన్ వేసింది. అయినప్పటికీ ఇరాన్లోని దారుణాలకు సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. జనవరి 8 నాటి ఓ వీడియోలో తెహ్రాన్ అంతటా తుపాకులు గర్జించాయి. జనవరి 12న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మీడియాతో మాట్లాడాడు. దేశంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపాడు. తమ భద్రతా బలగాల పరిస్థితులను చక్కదిద్దామని వెల్లడించాడు. తమను ఇతర దేశాలు తక్కువ అంచనా వేయొద్దన్నాడు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగిన 3 రోజుల పాటు విదేశాల ప్రణాళికల ప్రకారం అశాంతి రేగిందని అబ్బాస్ చెప్పాడు. తమ దేశంలో అశాంతిని రేకెత్తించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలను విదేశీయులు రూపొందించినట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించాడు. అయితే జనవరి 8 నుంచి జనవరి 10 మధ్యలో ఏం జరిగింది? ఇంటర్నెట్ను నిలిపివేసి ఇరాన్ సర్కార్ మారణ హోమాన్ని సాగించింది.
ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇరాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియడం లేదు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం తమ నిరసనలను ఆపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. చాలా వరకు ఇళ్ల పైకప్పుల నుంచి బాల్కనీల నుంచి ఖమేనీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో ఇరాన్లో ప్రజల నిరసనను అత్యంత క్రూరంగా ఖమేనీ సర్కారు ఆపేసిందా అంటే దీనికి సమాధానం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇరాన్పై వైమానిక దాడులకు ట్రంప్ సిద్ధమైనట్టు వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్పై దాడికి ఉన్న అన్ని అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నట్టుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లావెట్టి తెలిపారు. Well, I think one thing President Trump is very good at is always keeping all of his options on the table, and airstrikes would be one of the many options that are on the table for the commander-in-chief. జనవరి 13న అత్యంత కీలకమైన రోజు. ఇరాన్ సంక్షోభాన్ని డొనాల్డ్ ట్రంప్కు అమెరికా ఉన్నతాధికారులు వివరించారు. తాజా నివేదికల ప్రకారం ఇరాన్పై దాడి చేయడానికి ఉన్న అవకాశాలను తెలియజేసినట్టు సమాచారం. ఇందులో ఎయిర్ స్ట్రైక్స్, సైబర్ అటాక్స్, ఇంటర్నెట్ సపోర్ట్ ఇవ్వడంపై ట్రంప్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇరాన్ ప్రజలు నిరసనలను కొనసాగించాలని ట్రంప్ సూచించాడు. ఏమాత్రం స్పృహ లేని మారణ హోమాన్ని ఆపే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. సహాయం వస్తుందని, ఇరాన్ను మళ్లీ గొప్పగా మారుస్తామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ చెప్పిన మాటలో హెల్ప్ ఆన్ ది వే అన్నమాటే ఇప్పుడు ఇరాన్ను వణికిస్తోంది. అయితే ఈ సాహసం మిలిటరీ సహాయమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ యాక్టివిటీస్ పెరిగాయి. ఖతార్లోని ఆల్ ఉదేది ఎయిర్ బేస్ నుంచి వెళ్లిపోయాయి. ఇందులో రిఫ్యూ ఈలింగ్ విమానాలతో పాటు బాంబర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు ఇరానియన్ ఎయిర్ స్పేస్ కు సమీపంలో ఉన్నట్టు ఇజ్రాయెలీ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ మిలిటరీ సైతం తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా మెరుపు దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. సో ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ అమెరికా మిలిటరీకి ఉన్న 2 ఆందోళనలు ఏమిటి? అమెరికా మొదటి ఆందోళన పశ్చిమాసియాలో ఆ దేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ నౌక లేదు. గతేడాది అక్టోబర్లో దాన్ని కరేబియన్ సముద్రంలోకి తరలించారు. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ లేకుండా ఇరాన్పై దాడులు బిగ్ రిస్క్. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ లేకుండా అమెరికా చేసే దాడులు పరిమితంగా ఉంటాయి. రెండో ఆందోళన, అమెరికా నుంచి ఎలాంటి సాయం వస్తుందో ఇరాన్కు తెలుసు. ఒకవేళ అమెరికా దాడులకు దిగుతే ఇరాన్ ఎదురు దాడులకు సిద్ధంగా ఉంది. పశ్చిమాసియాలోని అమెరికా ఎయిర్ బేస్లపై తెహ్రాన్ దాడి చేసే అవకాశం ఉంది. లేదంటే అమెరికాకు చెందిన అరబ్ మిత్ర దేశాలపై, ఇజ్రాయెల్ నగరాలపై దాడికి ఇరాన్ మిలిటరీ రెడీగా ఉంది. అందుకే అమెరికా చేపట్టే దాడులపై పశ్చిమాసియా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఉదాహరణకు ఇరాన్పై అమెరికా అటాక్స్ ప్లాన్ను ఖతార్ వ్యతిరేకిస్తోంది. నిజానికి ఫైనల్ డిసిషన్ను తను ఏం చేయాలనుకున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే నిర్ణయించగలడు. కానీ ఇరాన్పై దాడికి మాత్రం అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే ఇరాన్లో నిరసనలను ప్రజలు ఎల్లకాలం కొనసాగించలేరు. కొన్ని కథనాల ప్రకారం ఇరాన్లో ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి ట్రంప్ త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇరాన్పై అమెరికా దాడులకు దిగుతుందా? అమెరికా సైనిక బలం ఇంకా పెరిగే వరకు వేచి చూస్తారా? లేకపోతే ఇరాన్ అంశాన్ని వదిలేస్తారా? ఇప్పుడు ట్రంప్ నిర్ణయం పశ్చిమాసియా ముఖ చిత్రాన్ని మార్చివేయగలదు.